విచిత్రవీర్యకి పెళ్లి చేయాలి అని చూస్తూ ఉంటాడు భీష్ముడు. ఒకసారి కాశీరాజు తన ముగ్గురు కూతుళ్ళకి స్వయంవరం ప్రకటిస్తాడు. వాళ్ళ పేర్లు అంబ, అంబిక, అంబాలిక. భీష్ముడు వెంటనే కాశీకి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని హస్తినాపురానికి తీసుకొని వచ్చి విచిత్రవీర్యకి ఇచ్చి పెళ్లి చేద్దాము అని అనుకుంటాడు. హస్తినాపురానికి వచ్చిన వెంటనే అంబ నేను శాల్వా అనే రాజును ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. వెంటనే భీష్ముడు ఆమెని శాల్వా దగ్గరికి పంపించేస్తాడు. ఇంకా మిగిలిన ఇద్దరిని అంటే అంబిక, అంబాలికని విచిత్రవీర్యకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ పెళ్ళైన కొన్ని రోజులకే హస్తినాపురానికి వారసులెవరూ పుట్టకుండానే విచిత్రవీర్యుడు చనిపోతాడు. దానికి సత్యవతి చాలా బాధపడుతుంది. ఎందుకు అంటే రాజ్యానికి రాజులు గాని వారసులు గాని లేకపోతే ఆ రాజ్యం వేరొకళ్ళ హస్తగతం అవుతుందని ఆమె బాధ. అప్పుడు సత్యవతి భీష్ముడిని పిలిచి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నువ్వు నీ మాట విరమించి నువ్వు పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి వారసులను ఇవ్వు అని చెప్పి అంటుంది భీష్ముడు.